టు క్వశ్చన్ అవర్. ఒకవైపు ధరల మోత, మరోవైపు గ్యాస్ మంట జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అర్ధరాత్రి వేళ గ్యాస్ ధర మళ్లీ మండింది. మార్చి 7న సిలిండర్ పై 60 రూపాయలు పెంచింది. 3 నెలల్లో 2 సార్లు పెరిగింది. అలా దాదాపు 89 రూపాయలు పెరిగింది. సామాన్యులు వాడే సిలిండర్ ధర 3 నెలల్లోనే 90 రూపాయలు పెరగడంతో ఇంటి బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. పెరిగిన ధరలను చూసి మహిళలకు కంట కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాజా ధరల పెంపుతో హైదరాబాద్ లో సిలిండర్ ధర 996 రూపాయలకు చేరింది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ మంట పుట్టిస్తోంది. ఏ టిఫిన్ 50 రూపాయలకు తక్కువ లేదు. నెల వ్యవధిలోనే హోటల్స్ లో రేట్లు భారీగా పెరిగిపోయాయి. గ్యాస్ ప్రభావం ఒక్క వంటింటిపైనే కాదు, అన్ని రంగాలపైన పడుతోంది. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ గ్యాస్ మంట ఎంత వరకు వెళ్తోంది? ఇళ్లలో గృహిణులు ఏమంటున్నారు? సామాన్యుడిపై ఎంత మేర ప్రభావం పడుతోంది? ప్రభుత్వానికి పెంచడమే తప్ప తగ్గించడం తెలీదా? ఎంతకాలం ఈ ధరల భారం భరించాలి? ఎస్ ఆశా, మనం చూస్తున్నాము. దీనిపైన మరింత సమాచారం మీరు అందించాల్సి ఉంటుంది. మన గ్యాస్ ధరలు ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. 3 నెలల్లోనే 2 సార్లు దాదాపు 70 రూపాయల వరకు మనకి పెరిగినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ముందు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనకి ఫెబ్ 28 నుంచి కొనసాగుతూ ఉన్నాయి. బట్ అయితే మనకి 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల ఎలక్షన్స్ సందర్భంగా ఎక్కడ ధరల పెంపుకు సంబంధించి ఒక ఇండికేషన్ కూడా ఇవ్వలేదు. అనేక మంది విశ్లేషకులు చెప్తున్నప్పటికీ కూడా పెరగదు అని చెప్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కేంద్ర పెట్రోలియం శాఖ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే, దీనివల్ల ప్యానిక్ వల్ల ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి, మనకి కొరత ఏం లేదు, ఇబ్బంది పడకండి అని చెప్పారు. కానీ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వెలువడిన తరువాత ఒక్కొక్కటిగా పెరుగుతూ వచ్చింది. మనకి పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మనం పెంచుతున్న ప్రతిసారి మాడుతున్నాం. దాదాపుగా మే నెల నుంచి, అంటే లాస్ట్ నెలలోనే దాదాపు 8 రూపాయల వరకు పెంచినటువంటి సందర్భం లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ సంబంధించి. ఇప్పుడు డొమెస్టిక్ సంబంధించి పెంచారు, కమర్షియల్ సిలిండర్ సంబంధించి ఒక్కొక్క నెల అంటే ఫెబ్ లో పెంచారు, మార్చి ఏప్రిల్లో 2 సార్లు పెంచారు, మేలో పెంచారు, జూన్ లో పెంచారు, జూన్ లో ఇప్పుడు మళ్ళీ డొమెస్టిక్ సంబంధించి కూడా పెంచుతున్నటువంటి దాఖలాలు. అంటే 1000 రూపాయలకి చేరువలో ఉంది. అది కూడా టచ్ అయ్యి ఇంకే స్థాయికి వెళ్తుందో కూడా తెలియదు డొమెస్టిక్ సిలిండర్ ధర. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల బయట కొనుక్కోవడము తినడము, ప్రతి ఒక్క చిన్న గల్లీ కొట్టులో ఉన్నటువంటి టిఫిన్ బండ్ల దగ్గర కూడా గ్యాస్ షార్టేజ్ అని చెప్పి అధికంగా 10 నుంచి 20 రూపాయలు, కొన్ని రెస్టారెంట్లు అయితే 50-100 రూపాయలు కూడా పెంచుతున్నటువంటి సందర్భాలు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కూడా పెంచడం వల్ల ఎంతో కొంత 1 రూపాయి దాచుకుందాం అన్నటువంటి దాఖలాలు పక్కన పెట్టేస్తే ఉన్నది కూడా ఏదైతే నిల్వలో ఉన్నటువంటి ఆ రూపాయిని కూడా తీసి ఖర్చు పెడితే తప్ప బతుకు బండి నడవనటువంటి సిచ్యువేషన్ ప్రెసెంట్ ఉంది. ఇది ఎక్కడతో ఆగుతుందంటే అది క్వశ్చన్ మార్కే. ఎక్కడతో ఆగిన టైం కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ పశ్చిమాసియా యుద్ధం ఇంకా ఆగలేదు, హర్ముజ్ జల్సంది ఓపెన్ కాలేదు, ట్రంప్ వైఖరి అని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, ఇది ఎంత స్థాయి వరకు వెళ్తుందనే డౌట్స్ అయితే రేస్ అవుతున్నాయి. మరి ఈ పెరిగిన ధరలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు ఎంతో తెలుసుకుందాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఎస్ శ్రీనివాస్, ఏ విధంగా చూడొచ్చు? కమర్షియల్ సిలిండర్లు పెరిగినప్పుడు అనేక వ్యాపార రంగాల మీద ప్రభావం పడినటువంటి సందర్భం మనం చూసాం. ఆ ప్రభావం కాస్త మళ్ళీ సామాన్యుల మీదే పడింది. ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెంచారు. ఏ విధంగా చూడాలి? ప్రజలు ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తోటి అయితే పెరగడంతో అయితే సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెంచారు, అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో అయితే సామాన్యులు బండనైతుంది అనే పరిస్థితులు అయితే ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3 నెలల కాలంలో 2వ సారి డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెంచడంతో అయితే సామాన్యులకైతే గ్యాస్ అయితే గుదిబండగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో కొంతమంది గృహిణులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? 3 నెలల కాలంలో 2 సార్లు గ్యాస్ ధరలు పెంచారు, దాదాపుగా 1000 వరకు వచ్చింది. అసలు సామాన్య పేదరిక ప్రజలు గ్యాస్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కట్టెల పైన వంటనే మళ్ళీ అదే తరహాలో పాత పద్ధతి వచ్చే అవకాశం ఉందా? ఏదైతే ఇప్పుడున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే ఉందో, అంటే అచ్చే దిన్ తెస్తా అని చచ్చే రోజులు తెచ్చినాయి సామాన్యులకైతే. ఏదైతే గ్యాస్ ధర ఇప్పటికీ ఈ 3 నెలల కాలంలో 2 సార్లు పెంచి సామాన్యులను నడ్డి వీర్చే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే ఎండ మండిపోవడు కాదు, అక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి అని సామాన్యం అంటే జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇప్పుడు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలైనా కానివ్వండి, ఈ మన డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గియాలి. అలాగే ఇప్పుడు సామాన్యులు బయటికి వెళ్ళి ఈ సమ్మర్ లో పిల్లలు ఏదైనా అకేషన్ లో
ఆ హోటల్ కి వెళ్ళి తిందామంటే కూడా ఆ జిఎస్టీ అనేసి లేకుంటే ఈ డీజిల్ పెట్రోల్ ధరలతోని అలాగే ఇప్పుడున్న గ్యాస్ ధరలతోని ఎంత ఇబ్బంది పడుతున్నారని అంటే వాళ్ళు ఉన్న చాలని జీతంలో వాళ్ళు ఏదో ఒక కొంచెం అంటే ఎంజాయ్ చేయాలి పిల్లలతోని సామాన్యులు బయటికి వెళ్ళాలి అని అంటే కూడా చాలా అంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు వెంటనే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా దిగాలి. ఏదైతే ఎలక్షన్ కోసం మీకు తక్కువ ఇది అంటే రేటు తక్కువ చేస్తాం, మీకు గ్యాస్ ధరలు దిగుతాయి, మా ప్రభుత్వం రాగానే అని మాటలు చెప్పుడే తప్ప చేతులు అయితే చేయడం లేదని సందర్భంగా చెప్తున్నాం. ఒకవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న సమయంలోనైతే ఎక్కడ కూడా గ్యాస్ ధరలు పెరగలేదు, పెట్రోల్ డీజిల్ కూడా ధరలు పెంచింది లేదు. ఖచ్చితంగా తమకు సరిపడా ఉన్నాయి, రేట్లు పెరిగినట్టు కూడా ప్రధాని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం ఒక్కొక్క దానిపైన రేట్లు పెంచుతూనే ఉన్నారు. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరల పైన కూడా రేట్లు పెరిగాయి. అసలు ఈ పెరిగినటువంటి ధరలతోటి సామాన్యులు ఇంట్లో అసలు వంట చేసుకునే పరిస్థితి ఉందా? ఓవైపు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది, డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది, మరోవైపు జీతాలు మాత్రం అంతే ఉన్నాయి, జీతాలు పెరగడం లేదు. ఏదైతే ఇప్పుడు సామాన్యులు గ్యాస్ ధరలు పెరగడం వల్ల మళ్ళీ లాస్ట్ పూర్వకాలంలో మనం ఏదైతే కట్టెలు తీసుకొచ్చి అడవికి పోదామన్నా కట్టెలు తేలేని పరిస్థితి, తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే సామాన్యులు నిత్యావసర సరుకులు కొందామంటే అంటే అవి కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు మనకు వచ్చే జీతం ఏమో చాలి జీతం, అదే జీతాలు అదే సామాన్య బతుకులు ఉన్నాయి. కాకపోతే ధరలు చూస్తే విపరీతంగా ఆకాశాన్ని అంటున్నాయి. వెంటనే ధరలు కూడా తగ్గుముఖం పడితేనే సామాన్యులు బతికే విధంగా ఉంటది, లేకుంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది మన దేశంలో అని సందర్భంగా తెలియదు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే సామాన్యులకు అందుబాటు అయ్యే విధంగా గ్యాస్ సిలిండర్ ధరలు దించాలి, అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా దించాలి, అలాగే నిత్యావసర సరుకులు కూడా వెంటనే తగ్గించి సామాన్యులకు అందుబాటు ఉండే విధంగా చేయాలి. అలాగే ఇప్పుడున్న జీత భత్యాలు కూడా పెంచే విధంగా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆశ సామాన్య మధ్యతరగతి మహిళల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ పూర్తిగా గతంలో ఏదైతే కట్టెల పొయ్యి పైన తీసుకొచ్చింది అంటూ వారైతే చెప్తా ఉన్నారు. ఇప్పటికే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లతోటి బయటికి చేయలేని పరిస్థితి ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెంచడంతో అయితే తాము గ్యాస్ బండ పైన వంటలు చేసే పరిస్థితి లేవు. ఈ గ్యాస్ సిలిండర్ ధరకు సంబంధించి కూడా మళ్ళీ ఇంకా పెంచుతారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రేట్లు కనుక పెరిగితే మాత్రం తాము ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. కేంద్రం చమురు కంపెనీల వైపు ఉండడం కాదు, సామాన్య ప్రజల వైపు ఉండాలంటూ కూడా వారైతే కోరుతా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇది ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ ఏదైతే పెంచమని చెప్పారు, మన దగ్గర నిలవలు ఉన్నాయని చెప్పారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే ప్రజల మీద భారం వేయడం మొదలు పెట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెంచడం చూసాము. డొమెస్టిక్ సిలిండర్ ధర ఒక స్టేజ్ లో 993 రూపాయలు పెంచారు, దాదాపుగా 1000 రూపాయలు ఒకేసారి పెంచినటువంటి సందర్భం దేశంలో ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత స్థాయిలో కమర్షియల్ సిలిండర్ పెరిగినటువంటి సందర్భం మనం చూడలేదు. కమర్షియల్ సిలిండర్ పెంచుకుంటూ వచ్చారు. గృహ వినియోగదారులకు ఎక్కడ ఆటంకం రానివ్వము, సామాన్య ప్రజల మీద ఎక్కడ ఇంపాక్ట్ పడనివ్వమని చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెంచారు. 29 రూపాయలు మనకి తక్కువ కింద కనిపిస్తూ ఉన్నా అది ఏ స్థాయిలో పెరుగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. దాదాపుగా 1000 రూపాయల చెరువులో ఉంది, ఇంకా పెరిగే పరిస్థితిలో ఉన్నాయంటున్నారు. కాబట్టి ఎంతవరకు చేరుతుందో తెలియదు. ప్రజల నుంచి అయితే ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక ఒంగోలు విషయానికి వద్దాం. ఒంగోలులో మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సుధాకర్, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే పెంచము అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా వాటినైతే స్టార్ట్ చేసింది. పెట్రోల్ డీజిల్ సంబంధించి, కమర్షియల్ సిలిండర్ సంబంధించి, ఇప్పుడు సామాన్య మధ్య తరగతి పేదవారు ఉపయోగించేటువంటి డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి కూడా ధరలు పెంచుతాం స్టార్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఇటీవల కాలంలో ఏదైతే అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తర్వాత మాత్రం ఏదైతే ముడి చమురు సంస్థలు అయితే పెట్రోల్ ఉత్పత్తుల ధరలను అయితే పెంచుతూ వచ్చారో, ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన చమురు సంస్థలు అయితే తాజాగా అయితే 3 నెలల వ్యవధిలోనే 2 సార్లు సిలిండర్ల ధరలను పెంచడం మాత్రం సామాన్య మధ్యతరగతి ప్రజల్లో అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే పెరిగిన ధరలతోటి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీంతో పాటు ఏదైతే 3 నెలల వ్యవధిలోనే 2 సార్లుగా గ్యాస్ ధరలను పెంచడం మాత్రం ముఖ్యంగా 29
వినపమని చెప్పుకోవచ్చు. పెట్రోల్ పెరిగి పెట్రోల్ సామాన్య ఓకే సుధాకర్, మీ సిగ్నల్ సరిగా లేదు, వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. ప్లీజ్ ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి. ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి పెరుగుతూ పోతుంది. అటు పప్పులు, ఉప్పులు, ఆయిల్, పెట్రోల్, డీజిల్, గ్యాస్. ఈ యొక్క ప్రభావం కేవలం ఇక్కడ వరకు ఉంటుందంటే లేదు. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ పెరిగిందో అనేక రంగాల మీద ఇంపాక్ట్ చూపించింది. ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగిందో దాని వల్ల ఇంపాక్ట్ కూడా మళ్ళీ సామాన్యం మీద పడింది. ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం వల్ల పప్పులు, ఉప్పులు పెరిగిపోయి, అటుపక్క ఇంధన ధరలు పెరిగిపోయి, గ్యాస్ ధరలు పెరిగిపోయి ఏం తినాలి అని చెప్పి సామాన్యుడు అడుగుతున్నారు. అంటే మాకు వచ్చే జీతాలు పెరగట్లేదు, ఉపాధి అవకాశాలు పెరగట్లేదు, కానీ ఖర్చులు మాత్రం పెంచేస్తున్నారు. దీన్ని అరికెట్టే అవకాశం లేదు. ఎలక్షన్స్ టైంలో మాత్రం అనేక హామీలు, వరాలు జల్లులు కురిపిస్తుంటారు కదా. ఎలక్షన్స్ అయిపోయిన మాత్రం ప్రజలను ఎందుకు ఈ విధంగా నట్టేటి ముంచుతున్నారు, ఏ విధంగా బ్రతుకు చక్రాన్ని నడిపించాలి అని చెప్పి యాజ్ ఏ అంటే మధ్యతరగతి పర్సన్స్ క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం. మధ్యతరగతి మహిళలు చెప్తున్నారు, ఇది వరకు రోజులు ఏదైతే గ్యాస్ లేకుండా ఉన్నప్పుడు, అసలు గ్యాస్ అనేది లేనప్పుడు కట్టెల పొయ్యి ఉపయోగించే వాళ్ళం. అంతకుముందు కూడా పొట్టు పొయ్యిలని చెప్పి ఉపయోగించేవారు. గ్రామాల్లో పొట్టును తీసుకొచ్చి ఆ పొట్టు పొయ్యిని ఉపయోగించుకొని, లేదంటే బొగ్గులు, కుంపట్లు ఇవన్నీ కూడా యూజ్ చేసేవారు. సో అదన్నీ మనకి తిరిగి వచ్చే రోజులు, అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదే స్థాయికి వెళ్తే కనుక ఇప్పుడు ఇంత పెరుగుతున్నటువంటి ధరలని మేము భరించి ఈ సిలిండర్ మీద వెచ్చించేంత అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, గ్యాస్ ధరలు పెంచకుండా న్యాయం చేయాలి ప్రజలకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడతో ఆగుతుందంటే ఆగడం కనిపించట్లేదు. ఏదైతే పెట్రోల్ డీజిల్ లో కూడా మనం అదే చూస్తాము. నెమ్మదిగా 2 రూపాయలు 3 రూపాయలు పెంచినటువంటి దాఖలాల నుంచి ఒక్కసారిగా అది కౌంట్ చేసుకుంటే 8 రూపాయల వరకు పెరిగింది లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఈ 3 months లోనే. డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా ఆ విధంగానే పెరిగింది. 3600 చిల్లర పైన మనకి కమర్షియల్ సిలిండర్ సంబంధించి పెరిగినటువంటి సందర్భం మనం చూసాం. తిరుపతిలో విషయానికి వద్దాం. తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ గోపీనాథ్. పెట్రోల్ డీజిల్ సంబంధించి మినిట్ అప్డేట్ అందించాము. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళాము, ప్రజల దగ్గర నుంచి ఆన్సర్ తెలుసుకున్నాం. కమర్షియల్ సిలిండర్ పెరిగినప్పుడు కూడా అనేక రెస్టారెంట్స్ కి, హోటల్స్ కి వెళ్ళాము, ప్రజల నుంచి అభిప్రాయం తెలుసుకున్నాం. డొమెస్టిక్ సిలిండర్ రెండోసారి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇక్కడ ఆగుతుందంటే అది క్వశ్చన్ మార్క్ కిందే కనిపిస్తోంది. దాని నుంచి ఆన్సర్ అయితే మనకి రావట్లేదు. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభాన్ని కారణంగా చూపుతున్నారు కాబట్టి. ప్రజల నుంచి సామాన్యం నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి ఈ పెరిగిన ధరల నేపథ్యంలో? ఎక్కడ చూసినా 2 తెలుగు రాష్ట్రాల సిచ్యువేషన్ ఆ విధంగానే ఉంది. మనకి పెట్రోల్ డీజిల్ విషయానికి వస్తే కనుక వాటి తగ్గించండి, ఎందుకు ఈ విధంగా పన్నులు రాష్ట్రాలు తగ్గించుకోవాలి కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ విషయానికి వస్తే కనుక బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో వాటిని తగ్గిస్తే ప్రజల మీద కాస్త భారం తగ్గుతుంది కదా, ఎక్కువ పన్నులు రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయి కాబట్టి అని చెప్పారు. మరి గ్యాస్ సంబంధించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తుంది? ఒక పక్క నుంచేమో నౌకలు హార్మోజ్ జల్సంది వద్ద నౌకలు రావడానికి మేము ట్రయల్ చేస్తున్నాం, మనకు వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తూనే, నిల్వలు ఉన్నాయని చెప్తూనే, మరొక పక్క మోదీ మనకి ఇండికేషన్స్ ఇచ్చిన సందర్భం మనం చూసాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత బహిరంగ సభలో మనం పానిక్ సిచ్యువేషన్ మళ్ళీ చూడబోతున్నామని చెప్పడము, ఆ తర్వాత గ్యాస్ సంబంధించినటువంటి వినియోగం తగ్గించుకోవాలని చెప్పారు. పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి వినియోగం తగ్గించాలన్నారు. బంగారాన్ని కొనుగోలు చేయొద్దన్నారు. విదేశీ నిల్వలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇదంతా కూడా సెటిల్ చేసుకోవాల్సిన అవకాశం ఉందన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దన్నారు, విదేశీ టూర్స్ వద్దన్నారు. ఈ విధంగా చాలా అంశాలు తెర మీద తీసుకొచ్చారు. ఆయిల్ వాడకం తగ్గించాలన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత కొంత ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఎంత తగ్గించుకున్నా ప్రజల మీద భారం మోపుతూ ఉంటే దాన్ని ఏ విధంగా సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది? గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, కానీ దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కూడా. ప్రజల రియాక్షన్స్ కూడా మనం చూస్తున్నాం. ఒంగోలులో ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఓవర్ టు యు.
పెట్రోల్ ఉత్పత్తుల ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే భారంగా మారింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతోటి ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారంగా కాగా అయితే రోజు రోజుకి పెరుగుతున్న దీని ప్రభావం అయితే నిత్యావసర వస్తువులపై పడి ఇటు మహిళలపై కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 3 నెలల వ్యవధిలోనే రెండోసారి గ్యాస్ ధర మరోసారి అయితే గ్యాస్ ధర పెరిగింది. అయితే ఇప్పుడు తాజాగా 29 రూపాయల ధర అయితే పెరిగింది. ఇప్పటికే కమర్షియల్ ధరలు పెరిగిన నేపథ్యంలో హోటల్స్ లో టిఫిన్ ధరలు పెరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ గృహాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు కూడా మరోసారి 29 రూపాయల ధర పలకటం దీని ప్రభావం మహిళలపై ఎలా ఉంటుందనే దానిపై కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు తాజాగా మరో 3 నెలల వ్యవధిలోనే రెండోసారి 29 రూపాయలు పెరిగింది, ఎలా చూస్తారు? ఇప్పుడు గ్యాస్ ముట్టించకుండానే మండిపోయే పరిస్థితి అండి. ఈ రోజు అసలు మహిళలు ఇళ్ళలో వండుకొని తినలేని పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. 2014లో ఈ గ్యాస్ ధర 420 రూపాయలు ఉంది. ఈ రోజు 2026కు వచ్చేసరికి 1050 రూపాయలు, 80 రూపాయలు ఈ రోజు పెరిగిన దాంతో చూస్తే 1080 రూపాయలు వస్తుంది. అసలు ఏం కొనుక్కొని తినాలి, ఎట్లా బతకాలని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజు పెట్రోలు, గ్యాసు, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయి మా వేతనాలు మాత్రం ఎక్కడ 1 రూపాయి పెరగలేదు. మాకు వచ్చేవి మాత్రం మా ఆదాయాలు కూడా ఎక్కడ ఏం పెరగలేదు. మాకు వచ్చే డబ్బులు, మాకు ఇప్పుడు సరుకులు కానీ అన్ని కూడా ఏ పట్టుకున్నా కూడా పోయిన నెలకి ఈ నెల చూసుకుంటే కేజీకి 50 రూపాయలు, 60 రూపాయలు పెరిగినాయి. కూరగాయల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి అన్ని పెరిగినాయి. అసలు బతకటమే కష్టం అయిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అందుట్లో ఇప్పుడు గ్యాస్ ధరలు మళ్ళీ పెరగడం అంటే మా మీద పెద్ద రాయి వేసినట్టేను. ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించాలి. చిన్న పేదలు, మధ్యతరగతి ప్రజలు మీద భారాలు మోపకుండా కార్పొరేట్ కంపెనీల మీద వేయొచ్చు కదా. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మన రాష్ట్రం ఏదో అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి అని చెప్పి ఓ పక్క మోడీ చెబుతున్నాడు, కానీ మన రాష్ట్రంలో కేజీ బేసిన్ కాకినాడ దగ్గర గ్యాస్ ఉంది, నిక్షేపాలు ఉన్నాయి, ప్రభుత్వమే కనుక్కుంది. ఐఎన్జీసీ వాళ్ళు మన దాదాపు 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని తేల్చిన తర్వాత ఆ గ్యాస్ మనమే కదా ఉపయోగించుకోవాలి. అదే ఉపయోగించుకోవాలని చెప్పేసి మన రాష్ట్రం హక్కుగా ఉందని చెప్పి 12వ ఫైనాన్స్ కమిటీ చెప్పింది. అట్లానే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు చెప్పినాయి. అవి దాంట్లో 50% మనకు వాటా ఉంది, మన రాష్ట్రానికి వచ్చింది అని చెప్పి. మరి అదంతానేమో రిలయన్స్ కంపెనీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి మనకి ఈ రోజు రేట్లు పెంచి విపరీతంగా అదే 50% మనకు ఉన్నట్టయితే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు ప్రతి ఒక్కరికి అందజేయచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంత ఆదాయం వచ్చేది? దాదాపు 21,000 టన్నులు దాని మీద ప్రతి సంవత్సరానికి దానికి వచ్చేదన్నమాట. అదిట్లో మన 4,000 టన్నులు మనకి ఖర్చు అయిపోయినా కూడా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అది వదిలేసి ప్రజలకి 200 రూపాయల సిలిండర్ వచ్చేదాన్ని వదిలేసి మొత్తం ప్రైవేట్ రిలయన్స్ కంపెనీకి వాడు ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని శుభ్రం గుజరాత్ ఇతర దేశాలకు అమ్ముకుంటా ఉన్నాడు. దాని మీద బ్యాన్ చేయొచ్చు కదా. ఇప్పుడైనా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించవచ్చు కదా. పంపించేసి మన హక్కు, మన రాష్ట్రంలో ఉన్న నిక్షేపాలన్నీ మనకు హక్కు, మన రాష్ట్ర ప్రజల హక్కు. దాన్ని వదిలేసి దాన్ని ఇప్పుడైనా కానీ తెలుగుదేశం, జనసేన పార్టీలు దాని మీద తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు ఆదాయం పెంచవచ్చు కదా. ప్రజల మీద భారాలు లేకుండా మన గ్యాస్ మనదే కదా, దాని మీద మనం ప్రెస్ చేయాలి కదా. దాని మీద వదిలేసి ప్రతి దాన్ని ప్రజల మీద అన్ని కూడా సరుకుల దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి అన్ని వేస్తే అన్ని రేట్లు పెరిగి ఎట్లా బతకాలి? పోనీ మీరు వేతనాలు ఏమన్నా పెంచుతున్నారా? పోనీ వేతనాలన్నా పెంచితే పోనీ వేతనాలు పెరిగినాయి, ఎట్టకట్ట సర్దుకోవచ్చు అనుకోవచ్చు. ఈ రోజు కనీసం ఇప్పుడు 2 పూటలు తినేది కూడా ఇంకొక పూట తన్ని పసులు పనుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు కల్పిస్తా ఉంది. ఇదే విధంగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు అందరూ కూడా సిద్ధమవుతారని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి, దీని మీద నిత్యావసర వస్తువులు కూడా పెరిగినాయి. ఇప్పుడు మరోసారి గ్యాస్ ధర కూడా ఎట్లా ఉంది? మీకు కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సిలిండర్ వచ్చేసరికి నెల 10 రోజుల కంటే ఎక్కువ రావట్లేదు. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ దాకా ఉన్నామంటే నెల 15 రోజులు కూడా సిలిండర్ రాదు. అలాంటిది నిన్నటి వరకు 110 రూపాయలు సిలిండర్ ధర, ఇప్పుడు వచ్చేసి ఈ రోజు నుంచి 29 రూపాయలు సిలిండర్కి పెంచడం జరిగింది. ఇక రేపు రోజుల్లో వచ్చే నెలలో తీసుకునేసరికి 1039 రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 1100 సిలిండర్ ధర పడుతుంది. ఎట్లా ఉంటుంది రోజు రోజుకి ధరలు పెరగటం ఎట్లా ఉంటుంది? ధరల పెరుగుదల అయితే ఎక్కువగానే ఉంది. ఈ రోజు తీసుకున్న వస్తువు ధర రేపటికి పెరుగుతుంది. చెప్పండి అన్న, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఎలా చూస్తున్నారు? ఈ కుటుంబ పరంపై ఎలా ఉంటుంది? నిత్యావసర సరుకులు ఇప్పటికే చాలా పెరిగి ఉన్నాయి. అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరుకులు, గ్యాసు, నిత్యావసర సరుకు, గ్యాసులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయని
అందుబాటులో ఉంటాయని ఊహించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా జనాన్ని గుర్తించి జనానికి ఇచ్చే గృహ అవసరాలకి సంబంధించిన గ్యాస్ను కూడా సరసమైన ధరలకు ఇవ్వాలి, అందరికీ అందుబాటులో ఇవ్వాలనేది కోరుచున్నాం. అయితే రోజు రోజుకి పెరుగుతున్న ఇటు గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పెరిగిన ధరలతోటి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మరోవైపు ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగినాయి, మళ్ళా తాజాగా 29 రూపాయల ధరలు పెరగడంతో ఇటు తమ ఈ పెంపు మాత్రం కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా తాము ఇబ్బంది పడతామని చెప్పి ఇటు మహిళలు అయితే చెప్తున్నారు. మొత్తంగా తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెరిగిన ధరలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్ ముందు. సో మొత్తంగా చూస్తున్నాం కదా, ఎవరి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ అది. ఇంకా మా మీద ఎంతవరకు భారం వేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో భారం తగ్గించాలి. పప్పులు, ఉప్పులు, ఆయిల్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు అన్ని కూడా పెరిగిపోతే ఏ విధంగా. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయో కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగాయి. అసలే వేసవి, దాంతో పాటు పెట్రోల్ డీజిల్ రవాణా ఖర్చులు పెరిగిపోవడం, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులన్నీ కూడా మళ్ళీ సామాన్ల మీద వేయడం, అసలే ఎట్లారా రోజు గడవడం అనుకునేటువంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ గ్యాస్ ధర పెంచడం, అది ఈ రోజు నుంచి అమల్లోకి రావడం. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ కూడా సిద్ధమున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. ప్రజల మీద ప్రతి ఒక్క అంశానికి సంబంధించి, అంటే అటు గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, ఆయిల్, పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్ని భారం పడుతూనే ఉంది. ఆ భారం పెరుగుతూనే ఉంది, తగ్గి ఆస్కారం అక్కడ కనిపించట్లేదు. ఇంకా పెరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది పొలిటికల్ అనలిస్టులు. ఏ విధంగా చూడాలి? ప్రశాంత్. ఎస్ ఆశా, దేశవ్యాప్తంగా ఈ రోజు 3 నెలల వ్యవధిలోనే రెండోసారి గ్యాస్ ధరలు పెరగడంతో అయితే పేద మధ్యతరగతి వారైతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 14 కేజీల సిలిండర్ ధర ఈ రోజు ప్రస్తుతం పెరిగిన 29 రూపాయల ధరతో కలుపుకొని గతంలో ఉన్న 913 రూపాయలు కాస్త ఇప్పుడు 942 రూపాయలు అయింది. అది ఇదైతే నిత్యము కూలి పని చేసుకునే వారి నుంచి కూడా అటు పేద మధ్యతరగతి, ప్రైవేటు జాబులు, కుటుంబ పోషణ కోసం చేసుకునే వారందరిపైన కూడా పెను భారంగా చూస్తున్నారు. ఒకవైపు గ్యాస్ అనేది ఒకప్పుడు వంట చెరుకుతో కట్టెల పొయ్యిల నుంచి గ్యాస్ కు వచ్చాక గ్యాస్ అనేది నిత్య జీవనంతో పాటు అన్ని వ్యాపారాలలో కూడా ఆ గ్యాస్ వినియోగాన్ని పెంచారు. ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో అందరూ కూడా గ్యాస్ వినియోగంతో అన్ని వ్యాపారాలు నడుపుకుంటున్న పరిస్థితి. అయితే పెరుగుతున్న ధరలతోటైతే ఆ వ్యాపారాలు నడుపుకోలేని పరిస్థితి. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు, చిన్న ఇడ్లీ కొట్టు బండ్లు కావచ్చు, అటు కూడా నడిచే పరిస్థితి లేదు. మరోవైపు అటు డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్స్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి అయితే ఉంది. అది కూడా గత 3 నెలల వ్యవధిలో 2 సార్లు కూడా ఆ ధరలు పెంచడంతో అయితే అటు చిరు వ్యాపారులు కావచ్చు, ఇటు మధ్యతరగతి ప్రజలు, ఇటు కమర్షియల్ తో పాటు ఇటు గృహ వినియోగ గ్యాస్ ధరలు పెరగడంతో అయితే పెను భారంగా చూస్తున్నారు. ఒకేసారిగా 29 రూపాయలు పెరగడంతో అయితే 942 రూపాయలు ఈ రోజు ధరను చూసినట్లయితే ఆ పేద మధ్యతరగతి వారు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా గ్యాస్ ఆధారితంగా వంటలు ఇంట్లో చేసుకునే పరిస్థితికి అలవాటు పడ్డారు ప్రజలు. అయితే ఇప్పుడు ఈ యొక్క కష్టకాలంలో అటు దక్షిణాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఈ ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా అయితే భారతదేశం మొదటి నుంచి కూడా కొంత ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిసిటీ బేస్డ్ వంటలను పెంచాలి అనేది మాత్రం అవగాహన కల్పించకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆ ఎలక్ట్రికల్ సైడ్ కమర్షియల్ గా ఉన్నటువంటి గృహ వినియోగదారులు కావచ్చు, అటు కమర్షియల్ హోటల్స్ కానీ మాల్స్ కానీ వెళ్ళాలంటే కూడా ఇబ్బందికర ఖర్చుతో కూడుకున్న ప్రయాణం. అయితే ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపైన సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి అవగాహన కానీ పూర్తి స్థాయిలో వారిని అటు ఎలక్ట్రిసిటీ సైడ్ మళ్లించకపోవడంతో అయితే ఇటు గ్యాస్ ఆధారితంగానే ఇటు పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా గృహ వినియోగాలకు వాడుతున్నారు ఆశ. దీంతో అయితే పెనుభారంగా భావిస్తున్న పరిస్థితి ఉంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా 2 రాష్ట్రాల్లో కూడా పెరిగినటువంటి గ్యాస్ ధరలకు సంబంధించి ప్రజల దగ్గర వస్తున్నటువంటి అభిప్రాయం అది. ఇప్పటికే అనేక విధాలుగా మా మీద భారం మోస్తూనే ఉన్నారు, ఇంకా ఎంత మోపుతారో తెలియదు అని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ భారాన్ని మోపకుండా చూడాలి. పెరుగుతున్నప్పుడు పెంచుతున్నారు, బట్ తగ్గినప్పుడు తగ్గించాలి కదా, ఎందుకు తగ్గించడం లేదు? ఇప్పటికైనా ఆలోచించి అనేక వస్తువుల ధరలు, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ఎఫెక్ట్ అనేది నిత్యావసర వస్తువుల ధరల మీద పడిపోయింది. ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. అదే విధంగా ఏదైనా కొనుగోలు చేయాలన్నా అన్ని విషయాల్లో కూడా సామాన్యుల మీద భారం పడినారనేది రాబోయే రోజుల్లో తేలబోతుంది. ఇది ఇక్కడికే ఆగుతుందా, లేదంటే కనుక డొమెస్టిక్ మీద కూడా
ఇదైతే సామాన్య ప్రజల మీద భారం వేయమన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేసింది కాబట్టి ఇది ఎంత స్థాయి వరకు వెళ్తుంది? దాదాపుగా 996 రూపాయలు, 1000 రూపాయల దగ్గరగా ఉంది సిలిండర్ ధర. ఇది ఏ స్థాయికి చేరుతోంది, ఇక్కడ కట్టడి అవుతుందా లేదనేది రాబోయే రోజులు చూద్దాం. ఇది వాళ్ళకి వచ్చిన కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.